బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని సిపిఎం నేతలు పేర్కొన్నారు. నేడు మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్లో ఏర్పాటు చేసిన విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కొనసాగించాలని డిమాండ్ చేశారు. రానున్న కాలంలో అనేక కారణాలతో పథకాన్ని ఎత్తివేయాలని చూస్తున్నారని, ఇది పేదల కడుపు కొట్టడమేనని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం నేతలు పాల్గొన్నారు. ఆ రోజు 2004 తర్వాత దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు కొంతైనా ఉపాధి అవకాశాలు రావాలనే ఉద్దేశంతోనే ఆ రోజు కమ్యూనిస్టులు పోరాడి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పెట్టాలని చెప్పి డిమాండ్ చేసింది. ఆ సందర్భంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం చేసి ఆ పద్ధతుల్లో సాధించారు. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు ఆ చట్టం వచ్చిన తర్వాత దేశంలో మెజార్టీ గ్రామీణ నిరుద్యోగులు ప్రజలకు ఉపయోగకరంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక సంక్షోభాలు వచ్చినప్పటికీ భారతదేశం సంక్షోభము ఎదుర్కోకపోవడానికి ప్రధాన కారణం జాతీయ ఉపాధి హామీ చట్టమే దీనికి కారణం అని చెప్పి ప్రపంచ ఆర్థిక విశ్లేషకులు చెప్పారు. అటువంటి ప్రజల యొక్క కుటుంబ పోషణ, కొనుగోలు శక్తిని పెంచే పద్ధతిలో ఉన్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని విచ్ఛిన్నం చేసి ఈరోజు మొత్తం కూలీ యొక్క వేతనము డిమాండ్ని తగ్గించే పద్ధతిలో కుట్రపూరితంగా బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. మరోపక్క జాతిపిత గాంధీజీని అవమానించే పద్ధతుల్లో ఈరోజు గాంధీజీని చెప్పేటువంటి గాడ్సేని ఈరోజు ముందుకు తీసుకొచ్చే పద్ధతిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది దేశద్రోహ చర్య. కాబట్టి జాతిపితను ఈరోజు మట్టు పెట్టినటువంటి అతని పేరును ప్రస్తావించి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చే పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గం లేదు. కాబట్టి సిపిఎం పార్టీగా ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని కాపాడుకోవడం కోసం మేము మరిన్ని ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. 4లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలనే అప్పుడు మరి పార్లమెంట్లో 60 మంది వామపక్ష పార్టీ ఆ రోజు ఉండే సందర్భంగా మరి కాంగ్రెస్ రెండోసారి ప్రభుత్వం అధికారం రావాలంటే 60 మంది మద్దతుతోనే మరి ఆ రోజు మరి కొన్ని డిమాండ్లు అడిగారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని, అడవి హక్కుల చట్టాన్ని, ఇట్లాంటి అనేక చట్టాలు కావాలని చెప్పేసి ఆ రోజు కోరిన ఫలితంగానే ఈ చట్టం వచ్చింది. ఆ చట్టం వచ్చిన నాళ్ళ నుంచి గ్రామీణ పేదలు ఉన్నటువంటి భూములు సాగుదారు అయినాయి. అదేవిధంగా గ్రామీణ పేదలు కూడా వాళ్ళ పిల్లల చదువులు పెరిగినాయి, వాళ్ళ భూముల అభివృద్ధి జరిగింది. అటువంటి తరంలో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం కొత్తగా దాన్ని నిర్వీర్యం చేయడానికే ఈరోజు జీరామ్జీ అని ఒక కొత్త బిల్లును తీసుకొచ్చి మరి ఆ చట్టంలో 365 రోజులు పని ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలని చెప్పి చట్టంలో ఉంటే ఈరోజు అటు కాకుండా 6 నెలలు మాత్రమే పని ఉంటుంది, 6 నెలలు పని అడుగుదని చెప్పి ఒక దుర్మార్గంగా చట్టం చేయడం ఇది చాలా దుర్మార్గం. కాబట్టి వ్యవసాయ కార్మిక సంఘంగా సిపిఎం పార్టీగా మొదటి నుంచి అడుగుతున్న 210 దినాల 600 కూలి ఇవ్వాలని, పని ప్రదేశాల దగ్గర మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి, అట్లే విధంగా 5 లక్షలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పేసి అనేక దఫాలుగా పోరాటం చేస్తుంటే దాన్ని పక్కన పెట్టి బీజేపీ ప్రభుత్వం ఈరోజు అనేక సంవత్సరాలుగా సాధించుకున్నటువంటి వేతన సవరణ చట్టం భాగంగా 307 రూపాయలు ఇచ్చేవాళ్ళు, దాన్ని పక్కన పెట్టి 240 రూపాయలు ఈరోజు తీసుకురావడం జరిగింది. అంటే ఈరోజు కూలీని తగ్గించి పని దినాలు పెంచాలని గొప్పలు చెప్తుంది. టీవీలో పేపర్లో పెద్ద ప్రచారం చేస్తుంది. కూలీలను నట్టేట ముంచింది. పేదలు వలసలు నివారించడానికి కాకుండా నిధులు 2 లక్షల కోట్లు నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా ఆందోళన చేస్తుంటే ఈరోజు 96 కోట్ల లక్షలు మాత్రమే కేటాయించి కూలీ తగ్గించి పని దినాలు పెంచాలని చెప్పి దుర్మార్గంగా మాట్లాడుతుంది. ఈ చట్టాన్ని యథావిధి కొనసాగించేంత వరకు వ్యవసాయ కూలీలు, సిపిఎం పార్టీ, రైతు, పేదలు అందరూ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సభాముఖం తెలియజేసి అవకాశం మీ అందరూ